ఏమిరా? దొంగ సామాన్ తెలిస్తే సమాజంలో మన పరిస్థితి ఏమిటి గురూజీ? ఓరే శిష్య, అమాయక ప్రజలు ఉన్నంత కాలము మనలాంటి వాళ్ళకి తిరిగే లేదురా. నేను చెప్పిన అడుగుజాడల్లో నడి, నేను నడిపిస్తా కదా ఉన్నాను. సరే గురూజీ, మీరు చెప్పిన విధంగానే మీ అడుగుజాడలో నేను నడుచుకుంటా. వస్తున్నాడు. కూర్చో భక్త. చెప్పు, నీ సమస్య ఏమి? నా పరిస్థితి బాగాలేదు స్వామి. ఇంత సమస్యలు అనేవి చాలా ఉన్నాయి స్వామి. నాకు చాలా సమస్యలు ఉన్నాయి నీ జీవితంలో. నీకు ఒకటి చెప్తాను, చేస్తావా? చేసినావు అనుకో, నీ జీవితం 3 పూలు 6 కాయల్లాగా ఉంటది. 3 పూలు 6 కాయల్లాగా ఉంటది. ఇంతవరకు ఏ భక్తునికి చెప్పలేదు, నీకు చెప్తున్నా. ఒక రూమ్ లో బంగారు నిధి ఉంది. పుట్టలాగుంటది, పుట్టలాగుంటది. ఒక షరతు ఉంది అందులోనా. నీవు పారే నదిలో 2 సార్లు మునిగి అప్పుడు ఆ గృహంకు చేరుకోవాలను. వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళాలి, నీతో పాటు ఎవరిని తీసుకువెళ్ళొద్దు. క్షేమంగా పోయిరా. మా గురూజీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నీకు. పోయి లాభంగా రా. ఓకే సార్. చెబుతాం రా, దొరికితే వాళ్ళ ఇష్టం, దొరకపోతే అంతే. చెబుతాం రా, దొరికితే వాళ్ళ ఇష్టం, దొరకపోతే అంతే. మొన్నటి ఏం జరిగింది అనుకున్నావా? భార్యను తోలుకొని కొడుకు పుడతాడా బిడ్డ పుడతాడా స్వామి అని వచ్చినాడు. పుడితే ఆడపిల్ల లేకపోతే మగపిల్లోడు అన్నాము. ఎవరో ఒకరు పుట్టినారు. మంద పాస్ అయిందే లేదా? మంద పాస్ అయిందే లేదా? అంతే చెప్తుండేలా. వాళ్ళకి వచ్చేసి నగలు దొరికితే మన పేరు, దొరకపోతే అంతే. అంతే, వాళ్ళకి ఆచారంలో లేదనే అంతే. దొరికానుగో కోటేశ్వరం లేకపోతే మాత్రము ఉల్లా కొడుకైతే నేను. దొరికానుగో కోటేశ్వరం లేకపోతే మాత్రము ఉల్లా కొడుకైతే నేను. సామన బంగారు గదేనా ఏది లేదాడా. సామె నమ్ముడు లే, దొంగ సామాన్ అంటున్నాడు. కనుకుంటా సామనే పోతా ఇప్పుడు. స్నానానికి వేళ అయింది, పోదాం పదా కొనే దగ్గరికి. వెళ్ళాం పోయండి స్వామి. ఏమరా ఏమైంది అట్లా వస్తున్నారు? కాసమ్మే నువ్వు చెప్పినా నిజమైతే ఏంటివే? ఏం నిధి దొరకలేదా? నిధి కాదు అన్నట్టు పోతే దయ్యాలు దొరుకుతా.
హాయ్ ఫ్రెండ్స్, ఇది కేవలం ఎవరిని ఉద్దేశించి కాదు, కల్పిత పాత్రలో చేసిందే. ఏమైనా తప్పులు ఉంటే మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి, మేము సరి చేసుకుంటాము. అలాగే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. కామెంట్ పెట్టండి.